ఫైనల్ గా మీరు మరి నేను కొట్టారు. ఏమైందంటే వాడు వచ్చేసాడు. సమీ ఎవరు కొట్టారు? మోహన్ బాబు వచ్చారు. పుసుక్కుని అంత మాట్లాడిసింది మీడియాని కొడుకు ఏం మాట్లాడని కొడతారా మీరు? మోహన్ బాబు ఏం జరిగింది? మోహన్ బాబు ఏం జరిగింది? ఏం జరుగుతోంది? ఏం జరగబోతోంది? నాకిప్పుడే తెలియదు. ఏంటి మీడియాని కొడతా నువ్వు? మోహన్ బాబు మీడియాని కొడతావా? ఎరా అంతా బానే ఉందా లేక దయ్యం ఏమైనా బట్టి? మోహన్ బాబు గారు చెప్పండి. ఈశ్వరుడు నోరిచ్చాడు కదా అని మీరు ఇష్టం వచ్చినట్టు వాగుతుంటారని చెప్పి బయట అందరూ అంటుంటారు, దానికి మీరే ఉంటారు. ప్రజలు నిజాన్ని తెలుసుకోవాలి. నాకు చూడండి. ఏమిటండి మీరు మాట్లాడేది? అసలు నా లైఫ్ లో అలాంటి కొట్టుడే చూడలేదు. ఒక శివమణి జాస్ కొట్టినట్టు, ఒక జాకీర్ హుస్సేన్ తబలా కొట్టినట్టు. రాత్రి అనంగా మొదలు పెట్టాడు సార్, తెల్లవారిన దాకా ఒకటే మ్యూజిక్, ఇంత గ్యాప్ కూడా ఇవ్వలేదు. మనం వాయించినట్టు కొట్టుడు పాడించుడు, కొట్టుడు పాడించుడు. అసలు ఒక మాట చెప్పాలంటే నీ మాటలు చెప్పి ఇంకొక మాట మన కన్నడ బరేలీళ్ళు అటు చూడు అంటే నాటుగా చెప్పాలంటే కుక్కర్ కొట్టాడు కొట్టాడు సార్. బాగా బరి తెగించావు. నీకెక్కలేదు, బరి తెగించిందానికి నేనేం చేస్తానో తెలుసా? ఏం చేస్తానో తెలుసా? ఏం చేస్తారు? హీరోగా సినిమాల్లో కనిపించినా కూడా బయట అతని ప్రవర్తన మీరు చూడొచ్చు. బయట ఏ స్థాయిలో ఆవేశంగా ఊగిపోతూ మీడియా పైన మోహన్ బాబు దాడి చేస్తున్నారు మనకు కనిపిస్తోంది. మన కొత్తగా చేరిన కానిస్టేబుల్స్ ఉన్నారుగా, వాళ్ళకి వీడి మీద ఇంట్రాగేషన్ నేర్పించండి. 3rd డిగ్రీ, ఈ గోల్డ్ పీకడం, ఐస్ పెట్టడం, ఇలాంటివన్నీ. అది వాళ్ళ ఇంటి వ్యవహారమే కావచ్చు, కుటుంబ వ్యవహారమే కావచ్చు, కానీ వాళ్ళందరూ కూడా పబ్లిక్ పర్సనాలిటీస్. మీరేం కంగారు పడకండి, అన్నిటికీ ఆ దేవుడే ఉన్నాడు. అంటే మీరు లేరా సార్? నువ్వు పొరపాటున మనిషి జాతిలో పుట్టావు. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరి ఎంతో పేరు ప్రఖ్యాతులు ఉన్న వ్యక్తి మోహన్ బాబు. ఎన్నో వేదికల పైన ఎన్నో పెద్ద పెద్ద మాటలు చెప్పిన వ్యక్తి మోహన్ బాబు. అలాంటి వ్యక్తి ఇంట్లో ఇవాళ కుటుంబ గొడవైనా కూడా అది గేటు దాటి బయటకు వచ్చింది. తండ్రి కొడుకు పరస్పరం ఒకరిపైన ఒకరు ఫిర్యాదులు చేసుకున్న పరిస్థితి. వాళ్ళపైన కేసులు కూడా రిజిస్టర్ అయ్యాయి. వాళ్ళకు కొన్ని విద్యా సంస్థలు ఉన్నాయి కాబట్టి మీడియా ఈ విషయంలో ఇన్వాల్వ్ అవ్వాల్సి వచ్చింది. ఏం జరిగింది అని జస్ట్ ఒక రెస్పాన్స్ మాత్రమే తీసుకునే ప్రయత్నం చేశారు. రంజిత్ అక్కడ అతను ఏమి ఇరిటేట్ చేయలేదు, అడగకూడని ప్రశ్నలు అడగలేదు. ఎవరు చెప్పారు? ఎవరో చెప్తే నమ్ముతా నేను. వాళ్ళే చెప్పారు. కర్మరా బాబు, ఏమి జరగలేదు, జస్ట్ రెస్పాన్స్ మాత్రమే తీసుకునే ప్రయత్నం చేశారు. ఏ స్థాయిలో దాడి జరిగిందో మీరు చూడొచ్చు. నేను కావాలని మాట్లాడు, నా తలరాత. ఈ మాట మాట్లాడాలి, జనంతో తినాలని రాసి ఉంటేనే తింటాను. మళ్ళీ వేస్తాడు. ఏం కౌంటర్ సార్ ఇవి? అమ్మాయి ఏం ఫీల్ ఉండదు మామయ్య. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ కాదు, సబ్స్క్రైబ్ అదే ఏదో చేయండి.